నేటికి 80 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే బాపూజీ కలలుగన్నటువంటి రాజ్యాన్ని, ఇందిరమ్మ కలలుగన్నటువంటి రాజ్యాన్ని ఈరోజు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, నేతన్నలకు కానీ, గీతన్నలకు కానీ, రైతన్నలకు కానీ ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆ గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్న సందర్భంగా అందరికి కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు అన్నగారు ఆది శ్రీనివాస్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకందరూ కూడా శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవాలను భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేటువంటి సందర్భం. భారతీయులందరూ కూడా ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా మువ్వెన్న జెండాను ఎగరవేసి ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో మన దేశాన్ని నియంతృత్వ పోకడతో పరిపాలించినటువంటి బ్రిటిష్ పరిపాలనపై పోరాడినటువంటి ఆ మహనీయుల యొక్క జీవిత చరిత్రను ఒకసారి మననం చేసుకొని ఆనాడు శాంతియుత వాతావరణంలో బ్రిటిష్ పరిపాలకుని దేశం నుంచి ప్రారదూరడానికి చేపట్టినటువంటి అనేక ఉద్యమాలు, ఆనాటి ప్రభుత్వాలకు సహాయ నిరాకరణ చేసేటువంటి క్రమంలో ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసేటువంటి కార్యక్రమం జరిగిన సందర్భంలో మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి చొరవ, వారి నాయకత్వము, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అంతకంటే ముందు కూడా మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే నిన్నటి రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా హైదరాబాద్ నడిబొడ్డులో వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంలో విద్య ద్వారానే నిరక్షరాస్యత నిర్మూలించడం ద్వారానే మన హక్కులను కాపాడుకుంటూ మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో కూడా ఉండాలని చెప్పి ఆ రోజుల్లో బాల గంగాధర్ తిలక్ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక మంది మహనీయులు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈరోజు జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ ఈ విధంగా అనేక మంది మన దేశం కోసం త్యాగాలు అర్పించినటువంటి సందర్భంలో వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మనకు స్వాతంత్రం రావడం, ఆ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల సందర్భంగా ఆ మూవ్మెంట్ల జెండాని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండాను ఎగరవేసుకొని ఆనాటి చరిత్రను ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమంతో పాటు మన బాధ్యత గల పౌరులుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిలో కూడా పాలు పంచుకునే విధంగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంగా ప్రతిరూపమైనటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఓవైపు సంక్షేమ రంగాన్ని, మరోవైపు అభివృద్ధి రంగాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుని పోయే విధాన్ని చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత స్వాతంత్ర ఫలాలు మనం అందుకున్నప్పుడు మన రాజ్యాన్ని, మన దేశాన్ని మనమే పాలించుకునే క్రమంలో ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమం అందే విధంగా అన్ని ప్రాంతాలకు సమ అభివృద్ధి జరిగే విధంగా కార్యక్రమాలు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే అనేక మంది ప్రధానుల ఆధ్వర్యంలో జరిగినటువంటి దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకొని ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా ధార్మిక కార్మిక క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ జిల్లాలో కూడా ఇటు నేతన్నలు, అటు రైతన్నలు, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ధార్మికంగా కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పే విధంగా దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ అనేకం జరుగుతున్నటువంటి సందర్భంగా మరి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతాయుతంగా అభివృద్ధిలో భాగస్వాములు కాబట్టి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని పోవడంలో మనం అందరూ కూడా చేతివలసినటువంటి అవసరం ఉందనే మాట ఆనాటి మహనీయులను గుర్తు చేసుకునే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తదుపరి అనేక దేశాలు ఉన్నటువంటి చట్టాలను, అనేక దేశాలు ఉన్నటువంటి వాటి యొక్క పరిశీలన జరిపి
మనకు ఒక గొప్ప గ్రంథాన్ని భారత రాజ్యాంగం రచించినటువంటి వారి యొక్క ఆలోచన విధానం కూడా ఈ విధంగా మహనీయుల యొక్క ఆలోచన తీసుకొని పోవాలి. ఈనాటి తరం 80 సంవత్సరాల క్రితం ఏ విధంగా మన బ్రిటిష్ పరిపాలకుల వల్ల మనం వెనుకబడిపోయినాం, ఇప్పుడు ఏ విధంగా ముందుకు పోతున్న అంశంలో కూడా ఒకసారి చర్చ జరుపుకోవాల్సినటువంటి సన్నిధి ఇవి 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం మరణం చేసుకుంటూ ఆ మహనీయుల అడుగుజాడలు మనందరూ కూడా నడుస్తూ మన దేశాన్ని మన ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని వర్గాల ప్రజలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.